మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇంతకు ముందు మీరు చెప్పారు మనకి శ్రీవారికి మీరు తిరుమలలో చేసే మహా అద్భుతమైన అర్చన పూజల గురించి. అయితే దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పారు మీరు. అయితే పాల్గొనొచ్చు అండ్ ఈ పూజలో మీరు స్థానం అనేది తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఏదైనా ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారంటే కంపల్సరీ వీళ్ళు మాత్రం ఈ పూజలో కంపల్సరీ ఈ పూజ చేయించుకోవాలి అని అన్నా ఉందా? స్వామివారికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడు, వడ్డీ కాసుల వాడు అని స్వామివారికి పేర్లు ఉన్నాయి. ఊరికే పెట్టలమ్మా ఏవి కూడా. మనం జీవితంలో మొక్కు అని మనకి ఏదైనా కష్టంగా ఏదో ఒక మొక్కు మొక్కేసుకుంటాం. ఏదో ఒక దేవుడికి, ఆయనకి ఈయనకి ఆయన కాకుండా ముందు ఆ కష్టం నుంచి గండం నుంచి బయటపడాలని చెప్పి ఆపత్ సమయంలో మనం మొక్కేసుకోవడం ఆపద మొక్కం. మనం ఎవరికి మొక్కుకున్నామో ఏమని మొక్కుకున్నామో కూడా మనకు గుర్తుండదు. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. టైం గడుస్తుంటే మర్చిపోతాం. కొన్ని ముడుపులు కడతాం. ఆ ముడుపులు ఎవరి కోసం కట్టాము కూడా మనకు అర్థం కాదు. అవి కొన్ని రోజుల తర్వాత కొబ్బరికాయ కట్టారు మొత్తం ఎండిపోయి పాడైపోతూ ఉంటాయి. వాళ్ళకి లోపల శంక ఏమిటి అని. ప్రధానంగా ఈ ముడుపులు అనేటువంటిది కట్టి అనుమతి లేకుండా కట్టేటువంటి ముడుపుకి ఎలాంటి ఒక్క దోషము ఉండదు. అయిన వాళ్ళు కాని వాళ్ళు ప్రధానికి కళ్ళు మూసుకుంటే నేను మొక్కేసుకుంటా అంటే అది మొక్కు కింద లెక్క కాదు. కానీ వాచా దోష ప్రభావం. వాచ దోషం. నేను ఈ పని చేస్తా చేయలేకపోవడం, దానికి మళ్ళీ దోషం. అదే వాచా దోషం దాన్ని అంటారమ్మా. ఎందువల్లండి అంటారంటే మనం ఎవరికైనా ఏదన్నా విషయం వస్తుంది, వాళ్ళకి ఒక మాట ఇస్తాం. ఇంటర్లో మాట మనం నెరవేర్చకపోతే వాళ్ళు మళ్ళీ ఏమంటారు, ముందుగా మాట ఇస్తాం, ఇటువంటి మాటలు వస్తాయి. ఇలా ఇవన్నీ కూడా వాచాదోష ప్రభావాలు. ఇటువంటివి తెలిసి తెలియక మొక్కేసుకొని 1-4 రకాల మొక్కులు పెట్టేసుకొని తీర్చుకోలేకపోవటం వలన కొన్ని శకునములు వస్తూ ఉంటాయి. అంటే ప్రతి పనిలోనూ ఆటంకాలు. ఎంత మంచి చేసినా అవమానాలు కలుగుతూ ఉంటాయి, అపనిందలు వస్తూ ఉంటాయి, అవస్థలు పడుతూ ఉంటారు. వృద్ధి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా రుణం అంటే అప్పు ఈ మనిషిని బాగా మెంటల్ గా అప్సెట్ చేస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్ని రకాలుగా అవకతవకలు జరిగిపోయి అన్నిట్లకి కూడా బదనం అవుతుంటాం మనం. ఒక మనిషికి ఉపకారానికి వెళ్తే అతను తిరిగి మనకు అపకారమే చేస్తూ ఉంటాడు. ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మనకు సూచిస్తూ ఉంటాడు. ఆయన నువ్వు వాగ్దానం చేసావు, తీర్చలేదు, నువ్వు వాగ్దానం నెరవేర్చు, ఏదో ఒక రకంగా నెరవేర్చుకో, కానీ వాగ్దానం చేసావు నెరవేర్చుకో. నువ్వు వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా నీకు సమస్య అనేటువంటిది ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఆపద మొక్కులు వాడు. ఆపద సమయంలో నువ్వు మొక్కేశావు, మర్చిపోయావు. వడ్డీ కాసులు వాడు. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు చేసే ప్రతిదానికి కూడా డబల్ త్రిబుల్ పెరుగుతూ ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డు తీసుకోండి, 30,000కి 30,000 వాడేసేయండి. 4 రోజులు, 15 రోజులు, 45 రోజుల సమయం. ఆ తర్వాత కట్టకపోతే 30కి 10,000 రూపాయలు వడ్డీ వేస్తున్నాడు. ఆ తర్వాత ఆ 30కి 3 లక్షలు కూడా వడ్డీ వేసుకుంటూ వెళ్తాడు. ఈ రకంగా వడ్డీ కాసులు వాడేటప్పటికి అందరూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు కుబేరుడి దగ్గర డబ్బు తీసుకున్నందుకు కానీ వాళ్ళు కూడా వడ్డీ కడుతూనే ఉన్నారని అంటారు. ఆయన ఎలా అయితే కనుక వడ్డీ కడుతున్నారో ఆ రకంగా కూడా మనం ఏదైతే కనుక ఒక మాటని వదిలేస్తామో ఆ మాటకి 10,000 10,000 టైమ్స్ అంటే 10,000 రెట్లు వడ్డీ మనం కడుతూనే ఉంటాం. ఏదో ఒక రూపంలో అనర్థాలు వస్తూనే ఉంటాయి. అనాథ రక్షక. అనాథలు అంటే అనాథాశ్రమం ఉండండి పిల్లలు కాదండి, మనమే అనాథలం. అందరూ ఉండే ఏకాగ్ర బ్రతుకుతారు. చూశారు, ఒకరి దగ్గర సంపాదన లేకపోతే కుటుంబంలో వాడిని ఎవరు పట్టించుకోరు, వాడు అనాథ. తండ్రి ఒకప్పుడు నా చుట్టూతో అందరూ ఉన్నారు, నేను రూపాయి సంపాదించినప్పుడు నా చుట్టూతో అందరూ ఉన్నారు, అంత బానే ఉంది. ఏం దౌర్భాగ్యమో ఏం కర్మో ఏం పేడో నాకు పట్టి ఉంది, ఎందుకు నుంచి పట్టుకుందో నాకు అర్థం కావట్లా. అందరూ ఉన్నటువంటి ఏకాకి అయిపోయా నేను, నన్ను కాపాడు తండ్రి అని మనం అనాథ రక్షక గోవింద అంటే అది అర్థం. అక్కడ ఈ 3 రకాలుగా ఉండేటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తమే ఈ 21 వరకు చేసే మహాకృతమ్మ. ఇది కంప్లీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆపద్బాంధవుడిగా వచ్చి కాపాడతాడు మనల్ని. ఆ రోజు నాడు ఎవరైతే స్వామివారిని భారంగా కాకుండా భాగ్యంగా భావించుకొని ఈ అదృష్టం ఏన్న నాటికి వచ్చింది,
మనం జన్మించి ఇన్ని సంవత్సరాలైన తర్వాత ఇన్ని సంవత్సరాలైంది ఇప్పటివరకు ఇటువంటి భాగ్యం మనకు రాలేదు. ఆ స్వామివారిని అలా పట్టుకొని ఆ శిరస్సు మీద పెట్టుకొని మనం ఎక్కగలిగినంత వరకు మెట్లు ఎక్కుతూ వస్తున్నామనంటే ఈ భాగ్యం ఎంత కాలానికి వచ్చింది అనేటువంటి ఒక భాగ్యంగా భావిస్తూ శ్రీవారిని తలుచుకుంటూ కొండ ఎక్కడం, తర్వాత ఆ ఒక 7 నాణెములు తీసుకోవడం అంటే అమ్మా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారు పాలయ గోవింద శేషాచలపతి గోవింద. ఎప్పుడైతే ఆ 7 కాయిన్లు మన చేతి నుంచి మన ఇంటికి వస్తాయో శ్రమల్ని ఎక్కపరుచుకుంటాయి. శ్రమల్ని ప్రతి మనిషికి నెక్కపరుచుకుంటాయి అమ్మా. రోజులలోనే ఆ యోగాన్ని చూడగలుగుతారు. ఎందువల్లనంటే ప్రపంచం మొత్తం మీద ఆధ్యాత్మిక రాజధాని ఏది అంటే తిరుమల. దానికి ఎందుకు అంత వైభవం వచ్చిందో తెలుసా? అసలు ముందు మనం పూర్వీకులు ఇంట్లో శాలిగ్రామం పెట్టుకుని రోజు అర్చన చేసుకుంటారా మంచిది అంటూ ఉంటారు. ఒక శాలిగ్రామం చిన్నది పెట్టుకుంటే అర్చన చేసుకుంటేనే మనకు మంచిది అన్నప్పుడు ఆ 7 కొండలు కూడా శాలిగ్రామ శిల పర్వతం. ఇంత శాలిగ్రామమే మనకు అమోఘమైన యోగం ఇస్తుంది అన్నప్పుడు ఆ మొత్తం 7 పర్వతాలు అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి ఇలా 7 పర్వతాలు ఏవైతే ఉన్నాయో వెంకటాద్రి ఇట్లా ఆ 7 పర్వతాలు కూడా శాలిగ్రామ శిల. ఆ శాలిగ్రామ శిల పైన స్వామివారు స్థిరో భవ వరదో భవ అని కూర్చున్నాడు. మరి ఆ అంత శాలిగ్రామ పర్వతం మీదకి ఎక్కి స్వామివారిని మనం ఆరాధిస్తున్నాంగా. అంతకు మించిన భాగ్యము భోగం ఏమైనా ఉన్నాయమ్మా యోగం? ఆ స్వామివారిని అర్చించాలని చెప్పి 1000 కళ్ళు పెట్టి చూస్తా దర్శనం చేసుకోవాలని చెప్పి దొరకదా భాగ్యం? అటువంటి భాగ్యము ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అదే రోజు అష్టమి రావటం, సోమవారం రావటం, శ్రవణేందు అంటారంట ఆ రోజు. శ్రవణేందు అంటారు. తర్వాత శ్రవణాష్టమి అని అంటారు. శ్రవణ అష్టమి, శ్రవణాష్టమి అని అంటారు. సోమాష్టమి అని అంటారు. ఉదయం సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం ఈ సోమవారంతో కలిపి ఇవన్నీ రావటం మూలాన అమోఘమైనటువంటి యోగ ఫలదాయకం అనేటువంటిది ఏర్పడుతుందమ్మా. ఆ కారణం దృష్టిలో ఉంచుకొని ఇలా అనేక రకములైన అవస్థలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవస్థల్లో ఉన్నారు. ఆ శ్రీవారు ఒక్కసారి కరుణ వారందరి మీద పడితే వారందరి జీవితాలు ఒక్కసారిగా ఆ విరబూసినటువంటి పుష్పము వలె ప్రకాశిస్తాయి. వారి యొక్క జీవితం యొక్క ఉద్దేశంతో ఆ రోజు నాడు అక్కడ తులసీ దళార్చన, సువర్ణ పుష్పార్చన, తిరుమల సప్తగిరి నామార్చన, అనంతరం ఆ ఒక్క పాత్రతోటి కొండ మీదకి వెళ్ళి జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ కూడా చెయ్యాలి. తర్వాత వారందరికీ కూడా 7 కాయిన్లు కూడా ప్రసాదంగా అందివ్వాలంటానికి మూల కారణం ఏమిటంటే జన్మంలో కొన్ని యోగాలు కొన్ని రకాలుగా ఆపాదిస్తూ ఉంటాయి. అటువంటిది మనకు అతి తక్కువ కాలంలో రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని రకాల సమస్యలు మనం చూడబోతున్నామో ఇతప్పుడు చెప్తున్నాం. అటువంటి వాటి నుంచి ప్రతి ఒక్కరూ క్షేమంగా, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఆయన యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సింది. ఎంతో మంది ఎన్నో రకాలుగా మొక్కులు అటువంటి అన్ని మొక్కేసి మర్చిపోతుంటారు. కాబట్టి అటువంటి వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి మహావైదిక క్రతువు ఈ నెల 21 నిర్వహించేటువంటిదమ్మా. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం పాల్గొనాలంటే నంబర్స్ ని మనం కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరు డీటెయిల్స్ తీసుకుని కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ రోజు వాడు 21వ తారీఖు ఉదయం 10:30-11 గంటలకు ఆ మెట్ల మార్గంలో మనం ప్రారంభం చేయడం జరుగుతుంది. రాగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు పాల్గొంటున్నారంటే వారికి శ్రీవారి మెట్టు దగ్గర ఉంటామా, అలిపిరి దగ్గర ఉంటామా అనేటువంటి విషయాన్ని వాట్సాప్ లో లొకేషన్ పెడతాం. అలా వాట్సాప్ లో లొకేషన్ పెట్టినటువంటి ప్రదేశానికి 10:30-11 గంటలకు వచ్చేస్తే సరిపోతుందంట. అలాగే గురుగారు, ధన్యవాదాలు.